స్థలములలో, రక్షణ లేని మనుషులలో, మారుమూల పల్లెలలో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడబోదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రి చక్కని ఉపదేశంతో కూడిన వాగ్దానము నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోక యాత్రలో మనము పయనిస్తున్నప్పుడు శ్రమలను ఎదుర్కొనక తప్పదు. ముఖ్యంగా వాక్యం సెలవుస్తుంది, సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ శ్రమలు హింసలు పొందవలసిందే. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. అలాగని మనము శ్రమల్లో కృంగిపోయి విశ్వాసం నుండి జారిపోవాలా? లేదు ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వారిని తప్పించాడని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 34:19 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మరియు దేవుడు సెలవిస్తున్నాడు, శ్రమ దినమున నీవు నిలబడాలి, కృంగిపోకుండా ధైర్యం వహించాలి అని. ఆపత్కాలమందు ఆయన మనకు నమ్ముకునదగిన సహాయకుడు అనే వాక్యం సెలవిస్తుండగా, ప్రియనేస్తమా, ఈరోజు ధైర్యం విడువకు. కీర్తనలో 50:15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచుదువు. నిజమే, ఈరోజు ఆయన మనల్ని విడిపించినప్పుడు, రక్షించినప్పుడు, మన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఆయన మహిమ కొరకే మన శ్రమను ఒక సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. అయితే నీవు శ్రమల వైపు లేక సమస్యల వైపు చూస్తూ నీ ఆశ్రయదుర్గమైన దేవుడి వైపు నుండి దృష్టి మళ్లించినప్పుడు కృంగిపోతావు, కృషించిపోయి చేతకాని వానిగా మారిపోతావు. అనేకులకు నీవు ఒక సమస్యగాను ఒక శ్రమగాను మారిపోతావు. కానీ ప్రియనేస్తమా, ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని శ్రమలను సహించి నిలవబడి దేవుని వైపు చూస్తాను అనే ఒక వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యాన్ని స్వతంత్రించుకో. దేవుడు ఇటు కృప మన అందరికీ అనుగ్రహించిన గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప వాగ్దానము ఈరోజు మాకు అనుగ్రహించినయ్యా. నిజమే తండ్రి, శ్రమలు, దుఃఖములు, హింసలు, బాధలు, నిందలు, అవమానాలు ఏవి వచ్చినానో తండ్రి మేము కృంగిపోము, పడిపోము, విశ్వాసంలో నుండి తొలగిపోము, కానీ ధైర్యంగా ప్రభువా నిలవబడతాము. ఎందుకనగా నీ వాక్యం సెలవిస్తుందయ్యా, ప్రతి ఆపద నుండి సమస్య నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తారో వారి మీ నామము మహిమపరుచుకుంటారో, మా సమస్యలను సాక్ష్యంగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నారయ్యా. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమెవ్వరము తండ్రి చేతకాని వారము కామునైనా, మేమెవ్వరం బలహీనము కాదయ్యా, ప్రభువులో మేము బలవంతులము తండ్రి. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం అర్పిస్తాం. నజరుడైన తిరిగి రానున్న యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘంతో